కేరళ పేరు వినిపించగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఓనం పండుగ. కేరళ సంప్రదాయానికి సంస్కృతికి ప్రతీక అయిన ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఆగస్టు 26న ప్రారంభమైన ఓనం పండుగ ఇవాల్టితో ముగియనుంది. ఓనం పండుగ పంటలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలో చిన్న పెద్ద అందరూ కలిసి పాల్గొంటారు. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ కేరళ వారసత్వాన్ని చాటి చెప్పే విధంగా 10 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రతి రోజుకి ఒక ప్రత్యేక పేరు, ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. అథం, చితిరా, చోధి, విశాఖం, అనిజం, త్రికేట, మూలం, పూరాడం, ఉత్రాడం, తిరువోణం పేర్లతో 10 రోజుల పాటు ఓనం పండుగను మలయాళీలు జరుపుకుంటుంటారు. బలి చక్రవర్తి ఏడాదికి ఒకసారి భూమిపైకి వచ్చే సందర్భంగా కేరళ వాసులు ఓనం పండుగను జరుపుతుంటారు. ఓనం పండుగను కేరళ వాసులు తమ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి జరుపుతుంటారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలు తమ సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. బంధుమిత్రులతో పండుగ వేడుకలను ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు. కేరళ వాసులు ఓనం పండుగను జీవితంలో ఆనందానికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఓనం పండుగ సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు చిహ్నం. వివిధ కులాలు, మతాల ప్రజలు కలిసి కులమత భేదం లేకుండా ఈ పండుగను నిర్వహిస్తుంటారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని పెంచే ఓనం పండుగను జరుపుకోవడానికి దేశ విదేశాలలో స్థిరపడిన కేరళ వాసులు కూడా తమ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తారు. అథం నుంచి తిరువోణం వరకు 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలు కేరళ సంస్కృతిని, సమైక్యతను ప్రతిబింబిస్తాయి. ఓనం పండుగ తొలి రోజు ఇళ్లను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. మహిళలు సంప్రదాయ తెల్లటి కసాబు చీరలు ధరించి బంగారు ఆభరణాలతో అందంగా తయారవుతారు. साड़ी कड़िए साड़ी पिടിച്ചോ ബിസ്ക്കറ്റ് పులిసేరి, ఖీర్ వంటి వంటకాలతో తొలి రోజు పండుగను జరుపుకుంటారు. ఇక రెండో రోజు చితిర పేరుతో ఓనం పండుగ జరుగుతుంది. ముందు రోజు వేసిన పూల రంగోలికి కొత్త పూలను జోడించి ఇంకా అందంగా అలంకరిస్తారు. నిష్ఠతో పూజలు చేసి తమ ఆచారాలు పాటిస్తూ మహాబలి చక్రవర్తిని స్వాగతం పలికినట్లుగా వేడుకలు జరుపుకుంటారు. ఇక మూడో రోజు చోధి పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాలుగో రోజు మహాబలి చక్రవర్తి వామనుడికి సంబంధించి చిన్న మట్టి విగ్రహాలను ఇంటి ఆవరణలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఇక 5వ రోజు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పడవ పోటీలు జరుగుతాయి. ఓనం పండుగలో అత్యంత ఉత్సాహభరితమైన కార్యక్రమంగా పడవ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు ఓనం ఉత్సవానికి ప్రాణం లాంటివని మలయాళీలు చెబుతుంటారు. ఇక ఓనం పండుగలో 6వ రోజు చక్కని విందు భోజనాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ఉండటం వలన పండుగ వాతావరణం 6వ రోజు మరింత ఆనందంగా మారుతుంది. 7వ రోజు కేరళలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక 8వ రోజు ఓనత్తప్పన్ పేరుతో మహాబలి మహారాజు మట్టి విగ్రహాన్ని ఇళ్లలో ప్రతిష్ఠిస్తారు. ఓనం పండుగలో 9వ రోజును అత్యంత పవిత్రమైనదిగా మలయాళీలు భావిస్తారు. చక్కని విందుతో ఇంట్లో ఆనందోత్సాహం తారాస్థాయిలో ఉంటుంది. ఇక ఓనం పండుగలో చివరి రోజు తిరువోణం. మహాబలి తన ప్రజలను దర్శించడానికి వచ్చాడనే నమ్మకంతో కుటుంబం మొత్తం ఒకటై ఓనసాధ్య అనే విందులో పాల్గొంటారు. సంప్రదాయ సంగీతం, నృత్యాలతో ఉత్సవాలు ముగుస్తాయి. సాడీ కడిగే సాడీ పిడిచో బిస్కెట్ ఇట్టు కొడుకే